వారం రోజులు ఆందోళన కార్యక్రమాన్ని మనం పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రావడానికి ఏదైతే అటవీ భూములకు మేము పట్టాలు ఇస్తాం, అట్లాగే రైతు బంధు, రైతు భరోసా అన్నీ కల్పిస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చి ఈరోజు పట్టాలు ఇవ్వకపోగా పట్టాలు ఇచ్చిన అటవీ భూముల్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సుప్రీంకోర్టు ఆదేశాలని చెప్పేసి ఆపరేషన్ అటవీ భూములు అని చెప్పేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతా ఉంది. ఇది దాదాపుగా లక్షలాది ఎకరాల భూములు, వేలాది కుటుంబాల రోడ్డు పాలయ్యే అవకాశం ఇవాళ కనబడతా ఉంది. ఈ ప్రమాదానికి వ్యతిరేకంగా గిరిజన ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లో పోడు భూముల రైతుల్ని సమీకరించి భవిష్యత్తులో కూడా ఉద్యమాన్ని ఏఐయుకేఎస్ చేపట్టబోతుంది.